ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. మీరు చెయ్యట్లేదని కాదు డాక్టర్ గారు, నా బాధ అర్థం చేసుకోండి. నా వల్ల ఎవరికైనా నష్టం జరిగింది అంటే వాళ్ళ నష్టం కష్టం తీరిస్తేనే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు డాక్టర్. కానీ ఇక్కడ జరిగిన నష్టం ఒక ప్రాణం. పోయిన ప్రాణాన్ని నేను ఎలాగో తిరిగి తీసుకురాలేను. కనీసం ఉన్న ఆ ప్రాణాన్నైనా నేను కాపాడగలిగితే చాలు. నాకు కావలసింది ఇంకేమీ లేదు. అలాగే సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడు నవ్వుతూ ఉండే మా అన్నయ్యని సవాలు చేసి పడుకోబెట్టారుగా. ఇంకా మీ మనసు చల్లర్లేదా? మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇక్కడికి రాలేదమ్మా. నా కొడుకు కారణంగా మీ అన్నయ్య ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాల్ని నేను ఎలాగూ తీసుకురాలేను. కనీసం కార్తీక్ ప్రాణాలైనా కాపాడి నా కొడుకు చేసిన తప్పులో కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అంతే తప్ప ఇక్కడ మీ ఆత్మాభిమానాల్ని దెబ్బతీయాలనో మిమ్మల్ని అవమానించాలనో కాదు. దయచేసి నా బాధను అర్థం చేసుకోమ్మా. డాక్టర్ గారితో మాట్లాడానమ్మా. ఆ అబ్బాయికి ఏం కాదన్నారు. క్షేమంగా బయటకు వస్తాడు. అందుకు ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీ దగ్గర డబ్బు లేదనో ట్రీట్మెంట్ చేయించడం మీ వల్ల కాదనో కాదమ్మా. ఆ అబ్బాయిని కాపాడాల్సిన బాధ్యత నాది. దయచేసి నా బాధని అర్థం చేసుకోమ్మా. మీ అక్కలాగా నన్ను అపార్థం మాత్రం చేసుకోవద్దమ్మా, ప్లీజ్. పాపం రా, ఆ అమ్మాయి మన రజనీకాంత్ చెల్లెలు. యాక్సిడెంట్లో వాడు చనిపోవడంతో చాలా బాధపడుతుంది. అన్నయ్యే చనిపోయాడు అనుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కార్తీక్ కూడా చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఏమవుతుందో ఏంటోరా. నిజమేరా, వాడు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. జాలి పడటం తప్ప చేయగలిగింది ఏముందిరా. పేషెంట్ పేరు కార్తీక్ అండి. బిల్ ఎంత అయిందండి? 4500 అండి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కార్తీక్ కూడా చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఏమవుతుందో ఏంటోరా. బాబాయ్, ఒరేయ్, ఇంట్లో పిలిచినట్టు పిలవకరా. ఎస్ఐ గారు కనుక విన్నారంటే నిన్ను ఇద్దరిని కలిపి తంతాడు. పర్లేదులే బాబాయ్. పెద్దోడివి, నేను నిన్నట్టు పిలిస్తే తప్పే ఉండదు. ఏంటి చెప్పు. ఏముండదు, మా అన్నకి ఒత్తూరి ఫోన్ చేసుకుంటా. రేయ్, ఇంట్లో ఫోన్ వాడినట్టు నా ఫోన్ వాడేసుకుంటున్నావేంట్రా? ఏం చేసేది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా అన్న ఫోన్ తీగిపోతుంటే. వద్దురా, ఊరికూరికే ఫోన్ మాట్లాడటం మంచిది కాదు. బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తాండాను. అబ్బాయి కోసం ఆ మాత్రం చేయలేవా బాబాయ్? రేయ్, నువ్వు సినిమా డైలాగులు నా దగ్గర కొట్టకో. ఇదిగో, డైలాగులు కాదు, నిజంగానే చెప్తాండా. నేను ఈ వాతావరణంలో ఉండానంటే నువ్వు ఉండవు కాబట్టే. సరే, ఎవరు చూడకుండా త్వరగా మాట్లాడిచ్చేసాయి. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పరా. ఏంది నా చెప్పేది? ఎన్ని దూర్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ దీవే. ఈడ నా సొంత ఫోన్తో ఏమైనా చేస్తాండానా? ఇక్కడ మా కానిస్టేబుల్ బాబాయ్ ఫోన్ తీసుకొని చేస్తాను. అది నా ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు. అవును,
యాక్సిడెంట్లో ఇంకో అతను ఉండినాడు కదా, అతనికి ఇప్పుడు ఎట్టా ఉండదు? నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నానురా. అతని ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ మనమే భరిస్తున్నాం. ఆ బిల్లు కట్టడానికే వచ్చాను. కాకపోతే డాక్టర్స్ని అడిగితే అతని కండిషన్ ఇంకా సీరియస్గానే ఉందని అంటున్నారు. చూడరా, నా వల్ల ఒక ప్రాణం పోయింది. ఇంకొక ప్రాణం ఇలా చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. ఓయన్నా, నీకు పుణ్యం ఉంటాదన్నా. నువ్వు చేసినావన్న విషయం మర్చిపో. యాడన్నా ఎవడైనా ఎనకోడనోడు ఇన్నాడే అనుకో, నేను పడిన కష్టం అంతా నాశనమై పుడుస్తుంది. నువ్వేం చేస్తావో తెలీదు. అతను ఎట్టగైనా బతకాల. సరే, నేను చూసుకుంటానులే. అతను ఎవరో కాదంట, ఆ చనిపోయిన రజనీకాంత్ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి అంట. చూడు, మా తమ్ముడు తప్పు చేసినాడు. ఆడి తరపున మేము క్షమాపణ చెప్తాండాము. నువ్వేం బాధపడకు, మేమున్నావు నీకు అని మంచిగా 4 మాటలు మాట్లాడన్నా. వాళ్ళకి కాస్త ధైర్యం వస్తుంది. అంతేనంటావా? ఆ పాప ఆడనే ఉండదన్నావు కదా, నేరుగా పోయి మాట్లాడుపో. ఏమండి, టీ తీసుకోండి. మీరు నేను కృష్ణరాజు గారి పెద్ద అబ్బాయినండి. అది కార్తీక్ గారికి ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుసు. ఆ ట్రీట్మెంట్ కోసం బిల్లు పే చేయమని మా నాన్నగారు పంపించారండి. ఏంటి, మనుషుల ప్రాణాలు తీసేసి బిల్లులు కట్టేస్తే సరిపోతుందా? అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు మా బిల్లులు కట్టమని? మేమేమైనా అడిగామా? మా జీవితాలు నాశనం చేసిన మీ దగ్గర నుంచి మాకెలాంటి సాయం అవసరం లేదు. చేసిన సాయం చాలు. తప్ప తాగే కారు తోలి మా అన్నయ్య ప్రాణాలు తీశాడు నీ తమ్ముడు. బాగుపడతాడా వాడు? 3 రోజుల్లో పెళ్లి, నా మెడలో 3 ముళ్ళు వేయాల్సిన కార్తీక్ ఈరోజు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. దీనికి కారణము మీ తమ్ముడే. అలాంటి వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టడం కాదు, కాల్చి చంపేయాలి. నా కంట పడకుండా తప్పించుకున్నాడు. అదే స్టేషన్ కి వెళ్ళక ముందే నా కంట పడుంటే నీ తమ్ముడిని అక్కడికక్కడికి చంపి పడేసేదాన్ని. మా వల్ల తప్పు జరిగిపోయిందండి, నిజమే. కానీ మీరిలా ఆవేశపడితే పోయిన ప్రాణమేమీ తిరిగి రాదు కదా. మా గురించి తప్పుగా అనుకోవద్దండి. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. కావాలని యాక్సిడెంట్ ఏం చేయలేదండి, అనుకోకుండా. మాట్లాడకండి. యాక్సిడెంట్ చేసిన ప్రతి వాడు తనదే తప్పు లేదని చెప్తాడు. మీరు చెప్పేది కూడా అదే కదా. చెయ్యాల్సిందంతా చేసేసి టీ తీసుకొచ్చి పరామర్శిస్తున్నారా? అందులో అంత విషయం కల్పించేయండి. నేను హాయిగా మా అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను.